హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు తెలుగు వన్ సినిమా. దిస్ ఇస్ దివేశ్వరి. ప్రస్తుత జనరేషన్లో ఒక సినిమా తీసి ప్రేక్షకుల్ని మెప్పించడం అంటే మామూలు విషయం కాదు. 24 క్రాఫ్ట్స్లో అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటేనే అది సాధ్యమవుతుంది. ఇంతకుముందు సూపర్ హిట్స్ ఇచ్చిన డైరెక్టర్లు సైతం ఒళ్ళు దగ్గర పెట్టుకొని పనిచేయాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు అలాంటి పరిస్థితే డైరెక్టర్ హరీష్ శంకర్కి వచ్చింది. రవితేజ కాంబినేషన్లో ఇంతకుముందు షాక్, మిరపకాయ వంటి సినిమాలు చేశారు హరీష్. షాక్ సినిమా పరంగా బాగానే ఉన్నప్పటికీ కమర్షియల్ సక్సెస్ అందుకోలేకపోయింది. మిరపకాయ మాత్రం బాక్స్ ఆఫీస్ దగ్గర సందడి చేసింది. వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన తాజా సినిమా మిస్టర్ బచ్చన్. ఈ సినిమా విడుదలైన రోజు నుంచి విమర్శలు ఎదుర్కొంటుంది. సినిమాలో కొన్ని క్యారెక్టర్లు, హీరోయిన్ల మధ్య లవ్ ట్రాక్, కొంత పిచ్చి కామెడీ, డబుల్ మీనింగ్ డైలాగ్స్, ఇలా ఒకటేమిటి సినిమాలోని చాలా పాయింట్స్పై నెటిజన్లు సీరియస్ అవుతున్నారు. ఈ విషయంలో హరీష్ శంకర్ని ట్రోల్ చేయడం మొదలుపెట్టారు. విషయాన్ని గ్రహించిన హరీష్, రవితేజ తమ సినిమా విషయంలో ఓ నిర్ణయం తీసుకున్నారు. ప్రేక్షకుల్ని ఇబ్బందులకు గురి చేస్తున్న కొన్ని సీన్స్ను తొలగిస్తే బాగుంటుందని భావించి 13 నిమిషాల లెంత్ని తగ్గించారు. అయితే ఇప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయిందని, ఇప్పుడు లెంత్ తగ్గించి ఏం ప్రయోజనం అని ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు. చేతులు కాలాక ఆకులు పట్టుకోవడం అంటే ఇదేనని ఫైర్ అవుతున్నారు. నెటిజన్లు ముఖ్యంగా హరీష్ శంకర్ని టార్గెట్ చేస్తున్నారు. సోషల్ మీడియాలో మిస్టర్ బచ్చన్ సినిమాపై రకరకాల కమెంట్స్ పెడుతూ సినిమా గురించి పాజిటివ్గా రెస్పాండ్ అవుతున్న వాళ్ళకి మాత్రమే రిప్లై ఇస్తున్నారు. నెగిటివ్గా కమెంట్ చేసిన వారిని పట్టించుకోవడం మానేశాడు. దానికి కూడా వాళ్ళు స్పందిస్తూ సినిమా బాగుందని చెబితేనే రిప్లై ఇస్తావా, బాగలేదంటే రెస్పాండ్ అవ్వవా అంటూ అతని వెంట పడుతున్నారు. హరీష్ శంకర్ ఇప్పటి వరకు చేసిన ఏ సినిమాకి ఈ తరహాలో ట్రోల్ జరగలేదు. మిస్టర్ బచ్చన్ను ట్రిమ్ చేయాలని హరీష్ శంకర్ తీసుకున్న నిర్ణయం వల్ల ఎలాంటి రిజల్ట్ వస్తుందో చూడాలి మరి.